ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గోడం నగేష్ నామినేషన్ మహోత్సవానికి పార్లమెంట్ నియోజకవర్గ నలుమూలల నుండి అసెస్ జనం తరలివచ్చి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలో రామ్లీలా మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ కూడలి మీదుగా కొమరం భీం కూడలి వరకు కొనసాగింది. ఈ భారీ ర్యాలీలో పాల్గొన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పార్లమెంట్ ఇన్ఛార్జ్ పాయల శంకర్, బీజేపీ ఎల్పీ నేత నిర్మల్, ఎమ్మెల్యే ఎల్లెటి మహేశ్వరరెడ్డి, ముతోల్ ఎమ్మెల్యే సీర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు రోడ్ షోలో జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజ స్వరూపం 4 నెలల్లోనే బయటపడిందని, ఇటీవల ఆదిలాబాద్ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, ముఖ్యమంత్రి హోదాలో దిగజారి మాట్లాడుతున్నారని, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. भारतीय जनता पार्टी अभ्यर्थी मित्रुलु गोडाम नागेश गारी नामिनेशन को वच्चेసిన మా భారతీయ జనతా పార్టీ సేన అదేవిధంగా అభిమానులు, కార్యకర్తలు, పదాధికారులు, వేదిక మీద ఉన్న మన బీజేపీ ఎల్పీ లీడర్ సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, హరీష్ బాబు గారు, అయ్యాపూర్ శ్రీనివాసరావు గారు, మన భూమన్న గారు, జిల్లా అధ్యక్షులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడే మిత్రులు హరీష్ బాబు గారు చెప్పారు, రేవంత్ రెడ్డి నిన్న మొన్న వచ్చి ఆదిలాబాద్లో మాట్లాడిండు. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ముఖ్యమంత్రి ఒక తెలంగాణ స్టేట్ కి, కానీ మా మోదీ 140 కోట్ల జనాభా అభివృద్ధి నీకు అర్హత లేదు. నువ్వు ఏదైతే మోదీ గారు మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చి మాట్లాడి ఓట్లు తీసుకుంటా అంటున్నావు, కానీ ఇప్పుడు ప్రజలు ఎవ్వరు కూడా నీకు నమ్మేటట్టు లేరు. 400 పైన హామీలు ఇచ్చినావు, ఒక్క హామీ కూడా పూర్తి చేయాలి. బస్ ఫ్రీ చేసినా, మా ఆడిపడుచులకు బస్ ఫ్రీ చేసినావు, కానీ ఏ రూట్లో కూడా ఒక బస్సు లేదు, ఎక్కడ కూడా బస్సులు లేవు. అంటున్నావు, ప్రతి అబద్ధం మాట్లాడే వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నావు. వరి పంటకు ఇప్పుడు ఈ సీజన్లో 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నావు. ఏదైతే నిరుద్యోగతి ఉంది, మా యువతలో అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నాడు, వాళ్ళకు నిరుద్యోగం ఇస్తున్నాం. ఎన్నో హామీలు